దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అయినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్లో తీగలాగితే డొంక గదిలినట్టుగా ఇప్పుడు అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. తాజాగా రాజు కసిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్ మొత్తానికి కర్త కర్మ క్రియ పేర్కొంటున్నటువంటి రాజు కసిరెడ్డికి నిన్న సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. అవసరమైతే రద్దు చేసిన వాళ్ళ బెయిల్ ఇచ్చిన వాళ్ళకి కూడా రద్దు చేస్తాం తప్ప రాజు కసిరెడ్డికి బెయిల్ ఇవ్వలేమో. ఆయన 10 నెలలే కదా జైల్లో ఉంది. 732 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అంత అమౌంట్కి 10 నెలలే జైలు శిక్ష సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో రాజు కసిరెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఆయనే ప్రధాన సూత్రధారి పాత్రధారి అనే ఆధారాలు ఇక్కడ ఆ నివేదికల్లో చెబుతున్నాయని చెప్పి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది, మనం చూసాం. సో అదే కేసుకు సంబంధించి ఇప్పుడు మరికొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఏంటంటే డొల్ల కంపెనీలు దాదాపుగా మొదట విడతలో ఒక 4 డొల్ల కంపెనీలు, తరువాత 2-3 విడతల్లో మరొక 32 డొల్ల కంపెనీలు, అంటే మొత్తంగా దాదాపుగా ఒక 36 డొల్ల కంపెనీలు సృష్టించి ఈ లిక్కర్ స్కామ్ నుంచి తీసుకున్నటువంటి ముడుపులు అంటే లంచాలు, అంటే ఒక బ్రాండ్ని ఆ స్టాక్ పెట్టి అమ్మటానికి కేసుకింత అని చెప్పి వీళ్ళు వసూలు చేసిన డబ్బుల మొత్తాన్ని కూడా ఆ డొల్ల కంపెనీలకు తరలించినట్టుగా ఆ సిట్ అయితే ఆధారాలు సేకరించింది. అయితే ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ డొల్ల కంపెనీలో ఉన్న డైరెక్టర్లు ఎవరో తెలుసా? ఒకళ్ళేమో కొరియర్ వ్యాపారి, ఒకళ్ళేమో ఆఫీసు బాయ్, ఒకళ్ళేమో ఏదో ఫ్యాన్సీ దుకాణంలో పనిచేసే సేల్స్ మ్యాను, మరొకరేమో ఏదో కిరాణా షాపుకు నడుపుకునేటువంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళందరూ కూడా కంపెనీల్లో డైరెక్టర్లు. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఫలానా కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారని వాళ్ళకు కూడా తెలీదు. వాళ్ళకు కూడా అంటే వాళ్ళ నుంచి కేవలం ఆధార్ కార్డు సేకరిస్తే ఈరోజు పవర్ మన చేతిలో ఉంటే డొల్ల కంపెనీ సృష్టించడం ఈజీ. ఒక ఆధార్ కార్డు, ఒక డమ్మీ అడ్రస్ ప్రూఫ్, అంతే కదా. సో వాళ్ళ నుంచి ఆధార్ కార్డులు మరి ఏ మార్గాన్ని సేకరించారో, అడ్రస్లు ఏ మార్గాన్ని సేకరించారో తెలియదు, కానీ అంటే వేరొక అవసరం పేరు మీద తీసుకుని దీనికి మళ్ళించుంటారనేది నిన్న సిట్ చేస్తున్నటువంటి అనుమానం. సో తీసుకుని వాళ్ళ పేరు మీద డొల్ల కంపెనీలు సృష్టించి అందులో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ చేశారు. పాపం పెచ్చోళ్ళు వీళ్ళకి తెలియదు. వాళ్ళ పేరు మీద డొల్ల కంపెనీలు వచ్చాయి, అందులో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని వాళ్ళు తెలియదు. వాళ్ళు ఏదో నెలకి 15,000కి 20,000కి కిరాణా షాపుల్లోనూ ఆఫీసులు బాయ్లుగాను పనిచేసే వ్యక్తులు వాళ్ళు. సో వాళ్ళ పేరు మీద వీళ్ళు డొల్ల కంపెనీలు సృష్టించారు. సో తీగలాగితే డొంక గదిలినట్టుగా ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన ఒక నివేదిక కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. కొరియర్ వ్యాపారి, ఆఫీస్ బాయ్, ఎలక్ట్రిక్ దుకాణం సేల్స్ మ్యాన్, కిరాణా షాప్ వ్యక్తి, వీళ్ళంతా డైరెక్టర్లు. 10ల కొద్దీ డొల్ల కంపెనీలు, వాటిలోకి మద్యం ముడుపుల సొమ్ము 77.55 కోట్ల రూపాయలు జమ చేసిన ఆదాన్, లీలా, ఎస్పీవై డిస్టిలరీస్, అంటే ఏదైతే మద్యం గతంలో పెట్టి అమ్మారో ఆ బ్రాండ్స్కి సంబంధించినటువంటి 3 బ్రాండ్స్ ఇవి, ఆదాను, లీలా, ఎస్పీవై డిస్టిలరీస్. ఆ బహుళ అంచెల్లో అందజేత అనుబంధ అభియోగ పత్రంలో వెల్లడించినటువంటి సిట్టు. ఒకరేమో ఎలక్ట్రిక్ దుకాణంలో సేల్స్ మ్యాన్, మరొకరేమో కిరాణా కొట్టులో పనిచేసుకునే వ్యక్తి, ఇంకొక ఇద్దరేమో ఫ్యాన్సీ స్టేషనరీ షాపులు నిర్వహించుకునే నిర్వాహకులు, ఒకరేమో కొరియర్ వ్యాపారి, మరొకరేమో ఆఫీస్ బాయ్. వీరంతా ఎవరు అనుకుంటున్నారా? వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము మళ్లించేందుకు ఒక ముఠా నెలకొల్పిన 10ల కొద్దీ డొల్ల కంపెనీల్లో డైరెక్టర్లు. అలా ఉన్నట్టు వారికి కూడా తెలియదు. ఆర్థికంగా వెనకబడ్డ ఇలాంటి వారి గుర్తింపు పత్రాలను దొంగిలించడం, వేరే అవసరాల పేరట వాటిని తీసుకుని దుర్వినియోగం చేసి వైకాపా మద్యం ముఠా ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయించింది. సో దీన్ని ఎవరిని ముందు పెట్టి ఈ తతంగం మొత్తం కూడా నడిపించారు అంటే ముంబైకి చెందిన అనిల్ చోక్రా, అంటే A49, ఇప్పుడు ఉన్నటువంటి కేసులో A49గా ఉన్నటువంటి అనిల్ చోక్రాను ముందు పెట్టి ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి తరువాత ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ముడుపుల రూపంలో డబ్బులు తీసుకుని వాటిలోకి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్కు దొరకకుండా, ఎక్కడా కూడా ఆధారాలు దొరకకుండా వాటి డొల్ల కంపెనీ, వాస్తవానికి ఆ డొల్ల కంపెనీ అనగానే మీకు మొదట ఏం గుర్తు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గుర్తు రావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కూడా వందల సంఖ్యలో, ఇక్కడంటే 10ల సంఖ్యలోనే ఉన్నాయి, అక్కడ వందల సంఖ్యలో డొల్ల కంపెనీలు సృష్టించి క్విడ్ ప్రోకో చేశారు. నీకది నాకిది, క్విడ్ ప్రోకో అనే పదానికి పర్యాయ పదమే జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో అంత పకడ్బందీగా క్విడ్ ప్రోకో చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అప్పుడు విచారణ చేస్తున్నటువంటి సిబిఐ సిట్టు కూడా ఆశ్చర్యపోయినాయి ఆ క్విడ్ ప్రోకో దెబ్బ చూసి.
ఆ స్థాయిలో డొల్ల కంపెనీలు సృష్టించి ముడుపులు ట్రాన్స్ఫర్ చేశారు. సరే, అవన్నీ సిట్టు బయట పెట్టింది అనుకోండి, సిబిఐ బయట పెట్టింది అనుకోండి. ఇప్పుడు అదే తరహాలో ఇక్కడ కూడా జరిగింది. గతంలో రాజశేఖర్ రెడ్డి నుంచి లబ్ధి పొందడం, ఫలితంగా జగన్మోహన్ రెడ్డి డొల్ల కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం, ఇది గతంలో జరిగింది. సో ఇక్కడ కూడా ఏంటి, వాళ్ళ డిస్టిలరీ బాటిల్స్ని మద్యం షాపులో పెట్టడం, ఫలితంగా ఈ డొల్ల కంపెనీల్లోకి డబ్బులు కమిషన్లు వేయటం. అంటే అమౌంట్ విషయం మారింది అంతే తప్ప అదేమో 43,000 కోట్లు అక్రమాస్తుల కేసు అది. సో ఇదేమో 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి వ్యవహారం ఇది. అంటే అమౌంట్ మారింది తప్ప ప్లాన్ అంతా ఒకటే. అదే డొల్ల కంపెనీలు, మళ్ళీ అదే దందా, అదే వ్యవహారం. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. తొలి అంచెలో 4, 2, 3 అంచెల్లో 32 డొల్ల కంపెనీల ద్వారా మొత్తంగా 77.5 కోట్లు సొత్తు మళ్లించింది. సిట్టు దర్యాప్తులో ఈ వివరాలు బయటపడ్డాయి. మద్యం కుంభకోణంలో సిట్టు అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో బుధవారం 63 పేజీల అనుబంధ పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో మద్యం ముడుపుల సొత్తు మనీ ట్రయల్ ఈ అభియోగ పత్రంలో వివరించారు. సో మనీ ట్రయల్ జరిగింది అంటే ఆ కేసు మరింత బలపడిందని అర్థం. సో మద్యం ముఠా లంచాలు చెల్లించేందుకు ఆదాన్ డిస్టిలరీ, అంటే ఇది A5గా ఉంది, లీలా డిస్టిలరీస్గా A26గా ఉంది. ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ముంబైకి చెందిన 4 డొల్ల కంపెనీల ఖాతాల్లో మొత్తంగా 77.5 కోట్లు మళ్లించాయి. తొలుత ఓల్విన్ మల్టీ వెంచర్స్, అలాగే క్రిపాటి ఎంటర్ప్రైజెస్, అలాగే విశాల్ ఎంటర్ప్రైజెస్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేశాయి. ఆ సంస్థ నుంచి మరొక 32కు పైగా డొల్ల కంపెనీల ఖాతాల్లోకి ఈ నిధులు మళ్లించారు. వాటి నుంచి చివరిగా మద్యం ముఠా సభ్యులు సొమ్ము చేరింది. అంటే ఒక అంచెలంచెలుగా డైరెక్ట్గా నా నుంచి ముడుపులు నీకు రావు. సో అవి ఫస్ట్ ముడుపులు అనేవి ఒక డొల్ల కంపెనీకి వచ్చి అక్కడ నుంచి ఇంకొక డొల్ల కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ నుంచి అంతిమంగా లబ్ధిదారుడికి చేరుతాయి. అంటే ఎక్కడా కూడా లెక్క పత్రాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బల్క్లో ఇచ్చిన వాళ్ళు బ్యాంకులో అయితే లెక్క కావాలి దానికి, కాకుండా డొల్ల కంపెనీల ద్వారా అయితే లెక్క పత్రాలు అవసరం లేదు. సో అందుకని వాళ్ళు చేసినటువంటి కుట్రది. సో ఆదాన్ డిస్టిలరీస్ నుంచి 18.20 కోట్లు, లీలా డిస్టిలరీస్ నుంచి 20.28 కోట్లు, ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీస్ నుంచి 39 కోట్లు, ఓల్విన్, క్రిపాటి, విశాల్ ఎంటర్ప్రైజెస్ వంటి డొల్ల కంపెనీల ఖాతాల్లోకి జమ చేశాయి. ఓల్విన్ నుంచి 14 కంపెనీల్లోకి 31 కోట్లు, క్రిపాటి నుంచి 22 కంపెనీల్లోకి 31 కోట్లు, అలాగే విశాల్ నుంచి 4 కంపెనీల్లోకి 4 కోట్లు ఇలా పరిశీలించారు. ఆయా కంపెనీలు పేర్కొన్న చిరునామాలు పరిశీలించగా అసలు అక్కడ అలాంటి కంపెనీయే లేవని తేలింది. భవన యజమానులను ప్రశ్నిస్తే తామెప్పుడు అలాంటి కంపెనీలకు అద్దెకి ఇవ్వలేదని చెప్పారు. వైట్ను బ్లాక్లోకి మార్చి సంబంధిత వ్యక్తులకు అందజేసేందుకు అనిల్ చోక్రానే ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లుగా వెల్లడైంది. బహుళ అంచుల్లో నిధులు రూటింగ్ చేయడంలో అనిల్ చోక్రా కీలక పాత్ర పోషించారు. లంచాల సొమ్ము రూటింగు, మనీ లాండరింగ్కు కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి ఈ A49గా ఉన్నటువంటి అనిల్ చోక్రా. ఈ వ్యక్తి ముంబైకి చెందినటువంటి వ్యక్తి. సో అక్రమ నగదు లావాదేవీల కోసం డొల్ల కంపెనీలు ముంబై పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించి వారికి డబ్బులు ఇచ్చి ఆధారు, ఇతర గుర్తింపు కార్డులను అనిల్ చోక్రా సేకరించారు. వాటి ఆధారంగా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిచారు. వీటిని అడ్డం పెట్టుకుని వైట్ను బ్లాక్లోకి, బ్లాక్ను వైట్లోకి మార్చారు. తన పేరిట ఏ కంపెనీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు సిమ్లు మార్చేశారు. దుస్తులు కొనుగోలు పేరిట నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ ఈవే బిల్లులు సృష్టించి మోసానికి పాల్పడ్డారు. దీనికోసం 10 సిమ్ కార్డులు మార్చారు. 2021-22 నుంచి 22-23 మధ్య ఆయా కంపెనీల జీఎస్టీ ఫైలింగ్ వివరాలు పరిశీలించగా 36 డొల్ల కంపెనీలకు 20 ఇన్యాక్టివ్గా ఉన్నట్లుగా తేలింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి తరపున ఈ దండా మొత్తం కూడా నడిపించారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఉన్నటువంటి సంబంధానికి సంబంధించి కూడా కొంత కీలక సమాచారం ఉంది. ఈ డొల్ల కంపెనీల నిర్వహణ, లంచాల సొమ్ము మళ్లింపు కోసం అనిల్ చోక్రా అనేక సిమ్ములు వినియోగించారు. ఈ క్రమంలో వివిధ డొల్ల కంపెనీల ప్రతినిధులతో 174 సార్లు ఒకే చోట ఉన్నట్లుగా సిట్టు దర్యాప్తులో చేరింది. కేసులో కీలక నిందితుడైన వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ఒకేసారి ఒకే లొకేషన్లో ఉన్నట్టుగా వెల్లడైంది. వీరి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ విధంగా అయితే బట్టబయలు చేశారు. సో వాళ్ళు ఏ విధంగా ముడుపులు మళ్లించారు, సో ఆ కంపెనీల పేర్లు ఏంటనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో కొరియర్ వ్యాపారి ద్వారా ఓల్విన్ మల్టీ వెంచర్స్, కేరాజు, అలాగే న్యూమోంటు అనే కొన్ని కంపెనీలు, అలాగే
ఎలక్ట్రిక్ దుకాణంలో పనిచేసే ఒక వ్యక్తి పేరు మీదేమో క్రిపాటి ఎంటర్ప్రైజెస్ అని ఓపెన్ చేశారు. కిరాణా దుకాణంలో పనిచేసే ఆ వ్యక్తి పేరు మీదేమో న్యూమెంట్ గోల్డ్, అలాగే మస్కిన్ గోల్డ్ జ్యువెలరీస్ అని చెప్పి బంగారు ఆభరణాల పేరు మీద ఒకటి ఓపెన్ చేశారు. అలాగే ఫ్యాన్సీ స్టోర్ యజమాని పేరుత కేరాజ్ ఎంటర్ప్రైజెస్ ఒకటి ఓపెన్ చేశారు. అలాగే స్టేషనరీ స్టోర్ యజమాని పేరుతో కూడా కేరాజ్ ఎంటర్ప్రైజెస్ అని అదే పేరుతో ఇంకోటి ఓపెన్ చేశారు. అలాగే కొరియర్ బాయ్ పేరు మీదేమో వాగ్నర్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక డొల్ల కంపెనీని అయితే వాళ్ళు చేశారు. మొత్తంగా ఇక్కడ చూడండి, ఓల్విక్ మల్టీ వెంచర్స్కి ఒక 31 కోట్లు, క్రిపాటికి 31 కోట్లు, నైస్నాకి 10 కోట్లు, విశాల్ ఎంటర్ప్రైజెస్కి 4 కోట్లు మళ్లించారు. ఆధార్ నుంచి 18 కోట్లు చేరింది, లేలా నుంచి 20 కోట్లు చేరింది, ఎస్పీవై ఆగ్రో నుంచి 39 కోట్లు చేరింది. మొత్తంగా 77.55 కోట్లు చేరింది. అయితే వీళ్ళు ఒకే దాంట్లో వేయలా, వేరువేరు దాంట్లో వేశారు. ఆదాను 18 కోట్లను ఒకే దాంట్లో వేయలా. ఓల్విన్ మల్టీ వెంచర్స్లో కొంత వేసింది, నైస్నా మల్టీ వెంచర్స్లో కొంత వేసింది, విశాల్లో కొంత వేసింది, లేలా కూడా అంతే. ఒక్కొక్క దాంట్లో కొద్దిగా వేసుకుంటూ మొత్తంగా 77 కోట్ల రూపాయలు అయితే వీళ్ళు డొల్ల కంపెనీలో వేశారు. సో మొత్తంగా గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏదైతే సూట్ కేస్ కంపెనీలు బయటకు వచ్చాయో, సూట్ కేస్ కంపెనీలు అంటారు వాటిని, సో అదే సూట్ కేస్ కంపెనీలను ఇక్కడ కూడా సృష్టించి అదే స్టైల్లో ఈ మద్యం సొమ్ముని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే సిట్ సేకరించినటువంటి ఆధారాల్లో విషయం మొత్తం కూడా బయటపడింది. ఇందులో కీలకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర, వీళ్ళందరూ కలిసి ఒకే చోట ఉన్నట్లు, మాట్లాడుకున్నట్లు, అలాగే 10 సిమ్ కార్డులు మార్చినట్టు, ఇలా అనేక ఆధారాలను ఇప్పుడు సిట్ అయితే సేకరించింది. ఏది ఏమైనా ఇప్పుడు లభించినటువంటి ఈ కీలక సమాచారంతో ఈ లిక్కర్ స్కామ్ కేసు అనేది మరింత బలంగా వైసీపీ నేతల మేరకు ఉచ్చిగా మారింది అనటంలో ఎటువంటి సందేహం లేదు.